శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 30వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి తృతీయ ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:31 నుండి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం చతుర్థి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:12 నుండి మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:23 వరకు. నక్షత్రం రోహిణి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:47 నుండి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:18 వరకు. తదుపరి నక్షత్రం మృగశీర్ష ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:18 నుండి మే 1వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:20 వరకు. కరణం గరజి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:48 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:12 వరకు. వాణిజ ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:12 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:43 వరకు. విష్టి మే 30వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:43 నుండి మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:24 నుండి 2 గంటల వరకు. యమగండ కాలం ఉదయం 7:34 నుండి 9:11 వరకు. గుళికా సమయము ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. వర్జ్యము ఉదయం 9:07 నుండి 10:33 వరకు. తదుపరి రాత్రి 9:26 నుండి 10:54 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 1:25 నుండి 2:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:43 చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 10:03 సూర్యరాశి మేషరాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు మే 1వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:14 వరకు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా సఖ్యతను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఒక మహిళ వలన కొన్ని లాభాలు ఉంటాయి. అత్యంత సన్నిహితులను ఈరోజు కలుసుకుంటారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక అభివృద్ధి కొరకై ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలను అందుకుంటారు. కీలక నిర్ణయాలు సైతం ఈరోజు తీసుకుంటారు. కొంతమంది అసూయ స్వభావంతో ఈ రాశి వారికి సమస్యలను సృష్టించవచ్చు. మరికొంతమంది ఈ రాశి వారికి వ్యతిరేకంగా కూడా ఉంటారు. కోపాన్ని అహంకారాన్ని ఈ రాశివారు నియంత్రించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే వీరి స్వభావం కారణంగా వీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. చెడు అలవాట్లను చెడు సాంగత్యాలను వదులుకోవాలి. అదేవిధంగా దుర్భాషను ఉపయోగించకూడదు. మీ మొండి స్వభావం మీ సన్నిహితులను కలవరపెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కష్టపడి పనిచేయటం వలన కండరాల ఒత్తిడికి గురవుతారు. వ్యాపారస్తులు ఈరోజు తమ వ్యాపారానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి తమకు సంబంధించిన ఏదైనా ఆస్తి యొక్క వివాదం సమస్యగా మారవచ్చు. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. చట్టబద్ధంగా తమను తాము బలంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఒకరు సాధించిన విజయాన్ని చూసి మీరు గర్వపడే అవకాశాలు మీకు లభిస్తాయి. మనస్సు కొత్త ఉత్సాహంతో నిండి ఉంటుంది. వైవాహిక సంబంధాలలో ఈరోజు మాధుర్యం ఉంటుంది. ఈ రోజు ఈ రాశివారు పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ రోజు ద్వితీయార్థంలో కొన్ని శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అత్యంత సన్నిహితులను కలుసుకుంటారు. ప్రయత్నపూర్వకంగా చేసే పనులన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఎదురు చూస్తున్న పత్రాలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. అయితే ముఖ్యమైన విషయాల్లో మాత్రం ఈ రాశివారు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. అధిక పని వలన కండరాల ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా వేడి మరియు చలువ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్, జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా
అవసరమైనప్పుడు సరైన సమయంలో చికిత్స పొందేటందుకు ప్రయత్నించండి. సన్నిహితులను కలుసుకోవటం వలన ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన వార్తలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. రాశివారి వ్యాపారం యొక్క అన్ని కార్యకలాపాలను కూడా పూర్తిగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తప్పకుండా అనుభవజ్ఞులైన వారి నుండి సలహాను తీసుకోవలసి ఉంటుంది. అహంకారం, కోపం వంటి వాటిని వదిలేసుకోవాలి. లేదంటే ఈ స్వభావం కారణంగా సమస్యలను కొని తెచ్చుకుంటారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఈ రాశివారు తమ లక్ష్యాలను సాధించడంలో వారి సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని ఇబ్బందులు ఈ రోజు ఎదురైనప్పటికీ కూడా సకాలంలో వాటిపై శ్రద్ధ చూపటం ద్వారా ఆ ఇబ్బందులను అధిగమించగలుగుతారు. పెండింగ్ పనులు ఏమైనా ఉంటే ద్వితీయార్థానికల్లా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంటికి సంబంధించి కొన్ని కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి సంబంధించిన ఏదైనా ఆస్తి యొక్క వివాదం సమస్యగా మారవచ్చు. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్నవారు ఈరోజు పాత షేర్ల నుండి మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తున్నప్పటికీ కూడా యోగా, వ్యాయామం లాంటివి తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సహోద్యోగుల నుండి సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త సాంకేతికతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆర్థికపరమైన సలహాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడండి. ఈరోజు ఈ రాశి వారికి ఒక ఆసక్తికరమైన మనిషి పరిచయం అవుతారు. కుటుంబ సభ్యుల విజయాన్ని చూసి గర్వపడే సందర్భాలు ఎదురవుతాయి. మనసు కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా దుర్భాషను విడనాడాలి. అదేవిధంగా చెడు సాంగత్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కోపాన్ని, అహాన్ని విడిచిపెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి కొన్ని క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఈ రాశి యువతకు లభిస్తుంది. ఈరోజు కొత్త పనులకు ప్రణాళికలను వేసుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సంఘంలో గౌరవం, మర్యాద లాంటివి పెరుగుతాయి. లాభదాయకమైన రోజుగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా బుధవారం నాడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో కాసిని ధనియాలు వేసుకుని వెళ్ళటం వలన ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కొంచెం జీలకర్రను గాని లేదా పెరుగును గాని తీసుకుని వెళ్ళటం వలన ఆ ప్రయాణం విజయవంతం అవుతుంది. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి బుధవారాలు బుధుని అనుగ్రహం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి. బుధవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు అన్ని రకాల శుభప్రదమైన పనులు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవడం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు క్రూరత్వం, హింస, జూదం, అబద్ధాలు వంటి పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు ఓం బుద్ధాయ నమః మరియు ఓం విష్ణవే నమః అనే మంత్రాలను జపించుకోవటం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.